నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై అధికారులు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ జి జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావులతో కలిసి జాయింట్ కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 220 మంది అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ద్వారా అర్జీదారులకు మేలు చేకూరు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు సిబ్బంది ప్రజలకు సేవకులుగానే భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకటరామన్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్ గణపతి, జిల్లా ఉద్యానవనాధికారి ఆర్వి వరప్రసాదరావు, జిల్లా సరఫరాల డివి రమణ, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డాక్టర్ ఆర్ జయప్రకాష్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జీవి చిట్టిరాజు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీకాకుళంలో గల శైవ క్షేత్రాలని భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలో గల రావివలస, ఎండల మల్లికార్జున స్వామి, శ్రీముఖలింగం, శ్రీముఖలింగేశ్వర స్వామి, శ్రీకాకుళం శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి, కల్లేపల్లి శ్రీ మణినాగేశ్వర స్వామి దేవాలయాలతో పాటు పలు శివాలయాలన్నీ కార్తీక మాస శోభతో కలకలలాడాయి. ఆయా దేవాలయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉచిత ప్రసాదంతో పాటు మంచినీరు సదుపాయాన్ని కల్పించారు. పోలీస్ శాఖ పర్యవేక్షణలో భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. వేకువజాము నుండే శివాలయాలకు భక్తుల తాకిడి అధికంగా కనిపించింది. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర దర్శన క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ కార్తీక మాసం విశిష్టతను వివరించారు. కార్తీక సోమవారం రోజున పరమేశ్వరునికి నిర్వహించే పూజా కార్యక్రమాలను తెలిపారు. ఆలయ ఈవో వాకుచర్ల రాధాకృష్ణ మాట్లాడుతూ కార్తీక మాసంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. కార్తీక మాస సందర్భంగా మొదటి సోమవారం ఈరోజు వేకువజామున స్వామివారికి ప్రథమార్చన 2 గంటల నుంచి జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, నారికేళ అభిషేకములతో స్వామివారికి 2 గంటలకు ప్రారంభమైంది. తదుపరి 3 గంటల నుంచి భక్తులకు దర్శనం జరిగింది. వేకువజామున నాగాని నదిలో స్నానం చేసి విశ్వవృక్షం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఈశ్వర దర్శనం చేసుకొని వారు కోరికలన్నీ కూడా తీర్చుకునేటందుకు స్వామివారిని పెంచుకున్నారు. ఆ విధంగా చేస్తే వారి తాలూకా శరీర రుగ్మతులన్నీ పోతూ ఇహలోకంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని ప్రతీతి. ఇది బలరామ క్షేత్రం కాబట్టి దేవతా ప్రతిష్ఠ కాబట్టి స్వామివారందరినీ కూడా దర్శనం చేసుకున్నారు. ఈ విధంగా అలాగే సాయంత్రం ప్రదోషకాల సమయంలో 4 గంటల నుంచి కూడా 6 గంటల వరకు విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు అన్నారు. నగరంలోని స్థానిక గవర్నమెంట్ ఐటీ కళాశాలలో సోమవారం డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి న్యాయమూర్తి మాట్లాడుతూ పౌరులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ద్వారా అనవసరమైన తగాదాలకు దూరంగా ఉండవచ్చని, బాధ్యత కలిగిన పౌరులుగా మెలిగే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులు లోకాయుక్తపై కూడా అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి విధులు సక్రమంగా నిర్వహించకపోతే ఈ లోకాయుక్తకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, సాంఘిక సంస్కర్త మంత్రి వెంకటస్వామి, కళాశాల ట్రైనింగ్ ఆఫీసర్ ఎన్ లక్ష్మణరావు, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ ఎస్ గోవిందరావు, ట్రైనింగ్ ఆఫీసర్ ఎం మురళీకృష్ణ, పెద్ద సంఖ్యలో ఐటీఐ విద్యార్థులు పాల్గొన్నారు. అడ్డన్స్ లేకుండా, ఇబ్బందులు లేకుండా పొందాల్సిన ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు ఉన్నాయో అవి అన్ని అర్హతలను కూడా ఉండి కూడా రాకపోతే అలాంటి వారు కూడా అర్జీలు పెట్టినా, అలాగే చిన్న ఏమైనా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటే వారు కూడా మాకు అర్జీలు పెడితే అలాంటి వారిని కూడా ఇరు పార్టీలని పిలిపించి అవసరమైతే మీడియేషన్ కానీ కన్సిలియేషన్ కానీ చేసి కూర్చోబెట్టి దాన్ని సరిచేసి అవార్డు పాస్ చేసి పంపించే కార్యక్రమం కూడా ఈ జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ ఇన్జనరల్గా కోర్సులో ఏంటంటే కింద కోర్టులో కేసు ఒకరు పోతారు, ఏ కేసు అయినా ఒకరు పోతారు, వాళ్ళు నెగ్గుతారు. నెగ్గేవాడు పైకోట్టుకు పోయే అవకాశం ఉంది.
మళ్ళీ ఆ పైకోర్టులో ఓడిపోయేవాడు ఇంకా పైకోర్టుకు పోయే అవకాశం అయితే ఉంది. కానీ ఒక్కసారి లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఈ లోక్ అదాలత్ యాక్ట్ కింద కేసు అనేది రాజీ పడడం జరిగితే అది ఫుల్ అండ్ ఫైనల్. దాని మీద మరి అప్పీల్ అనేది లేదు, పైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళడానికి హక్కే లేదు, వీలు లేదు, చట్టం ఆ రకంగా తయారు చేయబడి. దీనివల్ల ఏంటంటే ఏదైనా ఈ తగాదా ఈ డిస్ప్యూట్ ఏది ఉంటే అది అక్కడికి ఫుల్ అండ్ ఫైనల్గా ఎడ్యుకేట్ చేయబడుతుంది. అంటే ఫర్దర్గా ఆ విషయం పైన మళ్ళీ పై కోర్టులోకి పోయి యాజిటేట్ చేసే అవకాశం అనేది లేదు. దానివల్ల ఏమవుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, మెంటల్ టెన్షన్ అది ఉండదు, మళ్ళీ అప్పీలుకు పోతుంది, మళ్ళీ ఆ కోర్టులో ఏమవుతుందనే ఇబ్బంది కూడా లేదు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు కల్పనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలోని 5 కోట్ల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొలాయి కార్యక్రమానికి సోమవారం శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్ ఫైలాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్పీకర్ తమ్మినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మానవ జీవితంలో ఆహారంతో పాటు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు అత్యంత ఆవశ్యకమైనవిగా పేర్కొన్నారు. స్వచ్ఛమైన త్రాగునీరు సేవించడం ద్వారా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు అని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో కలుషితమైన నీరు త్రాగటం ద్వారా వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. మరికొన్ని చోట్ల ఉండే నేలలో లభ్యమయ్యే నీటిలో లవణ శాతం గణనీయంగా తగ్గి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, పిఎస్సిసి అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గార మండలంలోని జొన్నలపాడు గ్రామంలో సోమవారం సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పాల్గొని సత్యసాయిబాబా భక్తులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయి భక్తులు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమని, సాయి చూపిన మార్గంలో పయనించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయి భక్తులు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ అంబటి చక్రధర్, మండల ఉపాధ్యక్షులు వెలమల శ్రీనివాస్, బూత్ ఇన్ఛార్జ్ శ్రీ ముసురు శ్రీను, రాము, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎంవి గోపాలరావు జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు సింహద్వారం వద్ద యూనియన్ నాయకులు, శ్రేయోభిలాషులు ఘనంగా స్వాగతం పలికారు. బైకులతో ర్యాలీగా జిల్లా కేంద్రంలోనే యూనియన్ కార్యాలయానికి చేరుకుని యూనియన్ నాయకులు, మిత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఎంవి గోపాలరావుకు అభినందనలు తెలిపారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూ అందరి ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరితో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసి తీరుతామని అన్నారు. విద్యుత్ సంస్థను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదని, అన్ని జిల్లాల నాయకులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వచ్చేలా తగు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, జిల్లా అధ్యక్షుడు లోకేశ్వరరావు, శేఖర్, రాజేశ్వరరావు, అన్ని బ్రాంచ్ల అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీనివాసరావుతో కలిసి కళాశాల డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్, శ్రీనివాసరావులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ టెక్నాలజీ మొత్తానికి మూలం లైబ్రరీస్ అని తెలియజేశారు. యువత పుస్తక పఠనంపై ఆసక్తి చూపించట్లేదు లేదని, చదవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు రానున్న రోజుల్లో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆశించారు. గత వారం రోజులుగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేసి వారికి అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం నందిగాం, పలాస మండలాల్లోని వెంకన్నపేట, బోరుభద్ర, ఆనందపురం, మాదిగపురం, కామధేనువు, మాకన్నపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి పంట పోయిన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు లేక, నీరు లేక పంటలు పూర్తిగా ఎండిపోయాయని, చెరువుల్లోనూ కుంటల్లోనూ ఇంజిన్లు పెట్టి నీరు పెట్టడంతో పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయిందని, అయినా పంట చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా మొదలగు జీవనదులు ఉన్నప్పటికీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతి సంవత్సరం కరువుకు గురవుతున్నారని, ఈ కరువు కేవలం ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చినది మాత్రమే కాదు, అనేక సంవత్సరాలుగా
పాలకుల వైఫల్యమే ఈ కరువుకు కారణమని వారు అన్నారు. వంశధార నదిపై నేరేడు బ్యారేజ్ నిర్మాణం చేపడితే ఇచ్చాపురం వరకు 2,50,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. కానీ దశాబ్దాలుగా పాలకులు ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పాలకుల నిర్లక్ష్యం ఈ కరువుకి కారణమని వారు అన్నారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 15 సంవత్సరాలైనా ఇప్పటికీ 50% పనులు కూడా పూర్తి కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వంశధార ఎడమ కాలువలో గుర్రపుటెక్క, తూటికాడ పిచ్చి మొక్కలతో కాలువలు పేరుకుపోయి నీరు వచ్చే పరిస్థితి లేదు. వంశధార ఎడమ కాలువ ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడిచిపెట్టవలసి ఉన్నప్పటికీ కాలువలు నిర్వహణ సక్రమంగా లేక 1,200 నుండి 1,300 క్యూసెక్కులకు మించి నీరు విడిచిపెట్టడం లేదు. కాలువ నిర్వహణకు నిధులు కేటాయించి ఖరీఫ్ సీజన్కు ముందే పనులు పూర్తి చేయాలని అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాని ఫలితంగానే రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. అధిక వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట చేతికి రాక రైతులు తీవ్రంగా నష్టపోయి వలసలు పోతున్నారు. అయినప్పటికీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కరువు తీవ్రతను గుర్తించడం లేదు. జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి కరువు తీవ్రతని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి కరువు సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, రెండో పంటకు స్వల్పకాలకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, ఉపాధి హామీ పనులు రెట్టింపు చేసి గ్రామాల్లోనే పనులు కల్పించి వలసలు నివారించాలని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ షణ్ముఖరావు, పి సాంబమూర్తి, బి వాసుదేవరావు, హనుమంతు ఈశ్వరరావు, కొర్నాన బాలాజీరావు, రైతులు సంపత్రావు, గోపాల్, నరసింహ, మధ్యల తౌడు, ధర్మారావు, రమణయ్య, నీలమ్మ, బృందావనం, సూరయ్య తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు చంద్రబాబు నాయుడికి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయడంపై శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గుండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంగా 7 రోడ్ల కూడలి వద్ద శంకర్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని అన్నారు. ప్రజలు మళ్లీ టీడీపీకి పట్టం కడతారని, పూర్తి స్థాయిలో బెయిల్ రావడంతో వైకాపా నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబటి లక్ష్మీరాజ్యం, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుర్రి మధు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, టీఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు దొండపాటి నవీన్, ఇప్పిలి తిరుమల, చింతనిప్పుల రాజేంద్ర ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో నగర అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని సిటు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అరుగుల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ చల్లా ఓబ్లేస్కు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులపై పనిభారం తగ్గించాలని, పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆప్కాస్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పెద్ద మార్కెట్, రైతు బజార్ జంక్షన్, గుడివీధి, మస్తర్ పాయింట్లలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి పెరగడంతో పాటు రోడ్లు, కాలువలు పెరిగాయని, దీని వలన కార్మికులపై పనిభారం బాగా పెరిగిందని అన్నారు. మృతి చెందిన కార్మికులు, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు కళ్యాణరాజు, ఏ గురుస్వామి, అర్జీ జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. అపారమైన గ్రానైట్ నిల్వలు, 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం, 175 కిలోమీటర్ల జాతీయ రహదారి, ప్రధాన రైల్వే లైన్ కలిగి ఉండటం శ్రీకాకుళం జిల్లా బలమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర జిల్లాల నీతి ఆయోగ్ జీహబ్ ప్రాంతీయ సమావేశంలో వర్చువల్ గా ఆయన జిల్లా కలెక్టరేట్ నుంచి భాగస్వాములయ్యారు. జిల్లా అభివృద్ధికి తీసుకోగలిగే చర్యలపై చర్చలో ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు, దేవాలయ పర్యాటకానికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరున్న శ్రీకాకుళం జిల్లాకు మెల్లమెల్లగా ఆ పేరు తొలగిపోతున్నదని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వైజాగ్,
వైజాగ్ చెన్నై క్యారిడార్ నిర్మాణంతో ఇచ్చాపురం వరకు వెళ్లే క్యారిడార్ కారణంగా జిల్లా రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు. అలాగే కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణంతో ప్రపంచ పటంలో జిల్లాలోని కొవ్వాడకు స్థానం లభిస్తుందని అన్నారు. సువిశాలమైన సముద్ర తీరంలో టూరిజం, జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించడం ద్వారా మత్స్యకారుల వలసల నివారణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న జిల్లా ప్రజలకు ఈ అపారమైన వనరులను అందించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పవచ్చని కలెక్టర్ వివరించారు. నీతి ఆయోగ్ స్పెషల్ సెక్రటరీ ఆనారాయ్, స్టేట్ ట్యాక్స్ కమిషనర్ గిరిజాశంకర్, నీతి ఆయోగ్ నేషనల్ అడ్వైజర్ పార్థసారథి రెడ్డి, మెకిన్సీ కంపెనీ ప్రతినిధులు అభిలేష్, వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు తదితరులు లేవనెత్తిన పలు అంశాలను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా బదిలిచ్చారు. జిల్లా నుంచి ఈ సదస్సుకు ముఖ్య ప్రణాళికాధికారి SVSLN ప్రసన్న, టూరిజం అభివృద్ధి అధికారి N నారాయణరావు, ఏపీ ఐఐసి జోనల్ మేనేజర్ B హరిధర్ రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ J ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సువారి సువర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారం రోజుల పాటు చాలా చక్కగా గ్రంథాలయ వారోత్సవాలు బాగా జరిగాయని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. చిన్నతనం నుండి పిల్లలను గ్రంథాలయాల పట్ల అవగాహన కలిగించి గ్రంథాలయాల పట్ల అలవాటు చేయాలని అన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ BVGS శంకర్రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి B కుమార్ రాజు, డ్రాయింగ్ మాస్టర్ సోడవరం ఈశ్వరరావు, ఫిల్మోజీ సంగీత డైరెక్టర్ నవీన్, K లక్ష్మణ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ రాకోటి శ్రీనివాసరావు రచించిన ఏ క్రిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ హ్యూమన్ పైరిక్మెంట్ ఇన్ లా సెలెక్ట్ నావల్స్ ఆఫ్ చమన్ సవాల్ పరిశోధనాత్మక గ్రంథాన్ని డైరెక్టర్ ఆచార్య P జగదేశ్వరరావు, OSD LD సుధాకర్ బాబులు సోమవారం ఆవిష్కరించారు. సహరచయితగా JNTU అనంతపురం ఆంగ్లాచార్యులు ప్రొఫెసర్ VB చిత్ర గ్రంథ రచనలో సహకారం అందించినట్లు డాక్టర్ రాకోటి శ్రీనివాసరావు తెలిపారు. విద్యా పరిశోధనా రంగాలలో శ్రీనివాసరావు చేస్తున్న కృషిని డైరెక్టర్ OSD అభినందించారు. ఈ కార్యక్రమంతో AO మునిరామకృష్ణ, డీన్ MK చౌదరి, FO డాక్టర్ చల్లా అసిరినాయుడు, డీన్ వెల్ఫేర్ G రవి, ఆంగ్ల విభాగాధిపతి విశ్వనాథ్ పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైకాపా యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఏడాది జూలై 29న దమ్మల వీధిలో పర్యటించిన యువనేత స్థానికుల నుంచి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారానికి ఆయన నిరంతరం చర్చలు జరిపి ఈరోజు దమ్మల వీధిలో శానిటేషన్ ఇన్ఛార్జితో కలిసి డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. 4 లక్షల రూపాయల నిధులతో కల్వర్టు, రోడ్డు, డ్రైనేజ్ పనులను ఆయన ప్రారంభించారు. ప్రతిపక్షాలు వారి మాటలు నమ్మొద్దని, అభివృద్ధి జరుగుతున్నప్పటికీ స్వలాభం కోసం బురద జల్లే కార్యక్రమాలను మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. గ్రంథాలయంలో లభిస్తున్న పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ ద్వారా లభిస్తున్న విషయ సమాచారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కీర్తి తవిట్నాయుడు పిలుపునిచ్చారు. హెచ్చెర్ల మండల పరిధిలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టేకి ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రిన్సిపల్ తవిట్నాయుడు మాట్లాడుతూ అంది వచ్చిన సాంకేతికతను యువత అందిపుచ్చుకోవాలని, సెల్ ఫోన్లను అందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లు కన్నబాబు, ఎంపీటీసీ బగ్గు రాజారావు, మాజీ ఉప సర్పంచ్ బాన్న వెంకట్రావు, యువనేత రుప్ప రమేష్, అసిరి తల్లి యువజన సంఘం అధ్యక్షులు రుప్ప లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ డాక్టర్ P సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గ్రంథాలయంను ఉపయోగించుకుని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ గ్రంథాలయంలో చదువుకున్న విద్యార్థులు ఎందరో దేశ విదేశాలలో ఉన్నత పదవులను చదివి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమ సమన్వయకర్త గ్రంథాలయ అధికారిని M ఇందువదన, కళాశాల వైస్ ప్రిన్సిపల్ MU సత్యనారాయణ, IQAC కోఆర్డినేటర్ శ్రీమతి హరిత, గ్రంథాలయ కమిటీ సభ్యులు డాక్టర్ A సూరిబాబు, డాక్టర్ PV రమణ, తెలుగు అధ్యాపకులు P నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘన స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ BS చక్రవర్తి అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాల అమలు అన్నది నిరాటకంగా సాగుతున్నాయని, ఇందుకు తార్కాణం క్షేత్రస్థాయిలో ఉన్న వివరాలే నిదర్శనమని
వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర పార్టీ బాధ్యులు చౌదరి సతీష్ అన్నారు. గుజరాతీపేట సచివాలయం 2 పరిధిలో వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అల్పాదాయ వర్గాలను దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమం కోరి వారి ఆర్థిక ఉన్నతిని ఆశించి ఇవాళ పథకాల అమలు నిరాటకంగా సాగిస్తున్నాం. గతంలో కన్నా ఇప్పుడు జీవన ప్రమాణాలు మెరుగుదలయ్యాయని చౌదరి సతీష్ తెలిపారు. ముందుగా సచివాలయ ప్రాంగణం ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. లబ్ధిదారులతో మమేకమై వారికి వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. మారుతి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని మదర్ తెరీసా హోంలో వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు ఆదివారం స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ కుంక్యాన మురళీధర్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మదర్ తెరీసా హోంలో ఆహార పదార్థాలు మందులు పంపిణీ చేస్తున్నామని, శీతాకాలం రావడంతో వృద్ధులకు అవసరమైన స్వెటర్లు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలుత దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా పూర్వ గవర్నర్లు జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, గుడ్ల సత్యనారాయణ, స్టార్ వాకర్స్ అధ్యక్షుడు ఎస్ జోగినాయుడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొంక్యాన వేణుగోపాల్, ప్రొఫెసర్ కామరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేల ఉసిరిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు ఆరోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపమును చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్ళలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడకట్టి నోట్లో పోసుకొని పుక్కిలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకులు చూర్ణముకు చెందిన కషాయాన్ని సేవిస్తుంటే దగ్గు, దుమ్ము తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. ఈ మొక్కల ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిళ్ళు తగ్గుతాయి. మూత్ర వ్యాధులతో మాత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కలు ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.